मुस्कुराते रहो, सदा खुश रहो, मुस्कुराते रहो, खजाना खुशी का लुटाते रहो, खजाना खुशी का लुटाते रहो। गाते रहो, गुनगुनाते रहो, गाते रहो, गुनगुनाते रहो, मिलन प्यारे प्रभु से मनाते रहो, मिलन प्यारे प्रभु से मनाते रहो, सदा खुश रहो। अच्छा हुआ जो हुआ क्यों डरे, अच्छा ही होगा फिक्र क्यों करे। हर बात में सबका कल्याण है, हर बात में सबका कल्याण है, खुशी का मरम ये सुनाते रहो, सदा खुश रहो, मुस्कुराते रहो, खजाना खुशी का लुटाते रहो, सदा खुश रहो। चलो कुछ कहा किसने क्या हो गया, खुशी खो गई मानो सब खो गया। चलो कुछ कहा किसने क्या हो गया, खुशी खो गई मानो सब खो गया। खुशी जैसी कोई दवा ही नहीं, खुशी जैसी कोई दवा ही नहीं, ये अमृत है सबको पिलाते रहो, गाते रहो, गुनगुनाते रहो, मिलन प्यारे प्रभु से मनाते रहो, सदा खुश रहो। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకారవాణి బాబా చెప్తున్నారు, मीठे बच्चे तुम बाप के पास आए हो रिफ्रेश होने, बाप और वर्षे को याद करो तो సదా రిఫ్రెష్ रहेंगे. బాగా చెప్తారు, మీరు తండ్రి దగ్గర వచ్చినారు రిఫ్రెష్ అయ్యేదానికోసం, అందువల్ల సదా తండ్రి మరి ఆస్తి కూడా తలంపు చేయాలి. ఈ రెండు తలంపు ఉంటేనే మనం రిఫ్రెష్ అయిపోతాం. మరి ప్రశ్న బాబా అడుగుతారు, समझदार बच्चों की मुख्य निशानी क्या होंगी. బుద్ధిశాలి బిడ్డలు వాళ్ళ ముఖ్య నిశాని ఏముంటుంది, గుర్తు మనకెట్లా తెలుసు వీళ్ళు చాలా బుద్ధిశాలిగా లేదా, వాళ్ళ గుర్తేమి. जो समझदार है
उन्हें अपार खुशी होंगी. ఎవరు బుద్ధిశాలిగా ఉంటారు వాళ్ళకి అపార ఖుషి ఉంటుంది. అగర్ ఖుషి నహీ హై తో బుద్ధు హై. ఖుషిగా లేదంటే వాళ్ళు మొద్దు. ఏముంది మొద్దు. ఖుషిగా ఉండేవాళ్ళు బుద్ధి ఎట్లా ఉంటుంది? पारस बुद्धि. समझदार अर्थात पारस बुद्धि बनने वाले, तो वो दूसरों को भी पारस बुद्धि बनाएंगे. रूहानी सर्विस में बिजी रहेंगे. बाप का परिचय देने बिगड़ रह नहीं सकते हैं. అంటే సమజ్దార్ అంటే తెలివి ఉండేవాళ్ళు, అట్లా అంటే బుద్ధిశాలి. వాళ్ళ బుద్ధి పారస్ బుద్ధిగా ఉంటుంది. అంటే బంగారు సమానం బుద్ధి. వాళ్ళు స్వయం బుద్ధి కూడా బంగారు సమానం. వేరే వాళ్ళని కూడా బంగారు సమానం చేశారు, సర్వీస్ చేస్తూ ఉంటారు. ఈ ఆత్మీక సర్వీస్లో చాలా బిజీగా ఉంటారు. ఎవరు? బుద్ధిశాలిగా ఉండేవాళ్ళు. తండ్రి పరిచయం సదా ఇస్తూనే ఉంటారు. వాళ్ళకు తండ్రి పరిచయం ఎవరికి ఇవ్వలేదంటే బాగుండదు. అందుకోసం అందరికీ ఇస్తూనే ఉంటారు. ఉండలేదు వాళ్ళు తండ్రి పరిచయం ఇగంట. మళ్ళీ బాబా వాణి చెప్తారు. ओम शांति. बाप बेट समझाते हैं, ये दादा भी समझते हैं, क्योंकि बाप बेट दादा द्वारा समझाते हैं. तो तुम जैसे समझते हो वैसे दादा भी समझते हैं. दादा को भगवान नहीं कहा जाता है, यह है भगवान वाचा. बाप मुख्य क्या समझाते हैं कि देही अभिमानी बन. ये क्यों कहते हैं? क्योंकि अपने को आत्मा समझने से ही पतित पावन परम पिता परमात्मा से पावन बनेंगे. आत्मा ही तो बनेंगे ना पतित से पावन. అంటే ఇక్కడ తండ్రి కూర్చొని మనకు అన్ని విషయాలు నేర్పిస్తారు, చెప్తారు. దాదా కూడా అర్థం చేసుకుంటారు బ్రహ్మ బాబా. ఎందుకంటే శివబాబా బ్రహ్మ ద్వారానే మనకు అన్నీ చెప్తారు, నేర్పిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఎట్లా అర్థం చేసుకుంటాం అట్లా దాదా కూడా అర్థం చేసుకుంటారు. సో ఈ దాదాని భగవాన్ని చెప్పం. ఈ శబ్దాలంతా భగవాన్ వాచ, భగవాన్ కూర్చొని నేర్పిస్తారు. ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తారు భగవాన్? ఏ మనిషి అది చెప్పేదానికి లేదు. భగవాన్ వాచ అది ఏమంటే దేహి అభిమాని కావాలి అట్లా అని. ఎందుకు చెప్తారు ఇది? ఎందుకంటే ఆత్మనే మన ఆత్మను అనుకొని మనం పతిత్ నుంచి పావన్ అవుతాం. పతిత్ పావన్ తండ్రిని పిలుస్తాం. సో పతిత్ పావన్ తండ్రి పరం పిత పరమాత్మ దగ్గర ఉండి ఆత్మని పావన్ అయ్యేది. ఇది బుద్ధిలో జ్ఞానం ఉండాలి. మరి అందరికీ కూడా చెప్తూ ఉండాలి. పిలుస్తూ ఉంటారా లేదా అందరూ? పతిత్ పావన్ రండి, మేము పతిత్ అయిపోయినాం అట్లా అని. అందువల్ల ప్రతి ఒక్కరికి ఈ సందేశం ఇవ్వాలి. కొత్త ప్రపంచం పావన్ ప్రపంచం, పావనిగా ఉంటుంది. కొత్త ప్రపంచం, కొత్త ప్రపంచం ఎవరు చేస్తారు? స్థాపన ఎవరు చేయిస్తారు? తండ్రి కదా, శివబాబా. శివబాబానే ఎప్పుడు అవతరణ అవుతారు, కొత్త ప్రపంచంగా దీనే మారుస్తారు. సో వాళ్ళని అందరూ పిలిచినారు, ఏ పతిత్ పావన్ రండి అట్లా అని. ఆ శ్రీ పరమాత్మాన్ని అందరూ పిలిచినారు. సో పతిత్ పావన్ దగ్గర మనకు బాగా యోగం ఉండాలి. పతిత్ పావనే మనకు ప్రతి ఒక్కటి నేర్పిస్తాడు. పతిత్ పావన్ రండిని తండ్రియే పతిత్ పావన్. పిలిచింది కూడా ఆత్మ, శివ పరమాత్మని. శరీరం పిలవలేదు, శరీరమా పిలిచింది పరమాత్మని. ఆత్మ కదా పిలిచింది. సో మన ఆత్మ ఆ తండ్రి బిడ్డ. ఏ తండ్రి? పారలౌకిక తండ్రి బిడ్డలు మన అందరం. వాళ్ళే పతిత్ పావన్. పక్కా నిశ్చయం చేసుకోవాలి.
ఈ మాటని బాగా అర్థం చేసుకొని నిశ్చయం చేసుకొని దీన్ని తలంపు చేసుకోవాలంటే మర్చిపోకూడదు ఈ పాయింట్ని. మరి కొత్త ప్రపంచం ఉండిందా లేదా? ఇప్పుడు పాత ప్రపంచం అయిపోయింది. ఇదే ప్రపంచం, ఇదే భూమి. ఈ భూమిలోనే ఒకప్పుడు కొత్తగా ఉండింది. ఇది కొత్త ప్రపంచం, సత్యుగం అని చెప్తాం. ఇదే భూమి ఇప్పుడు పాతగా అయిపోయింది, కలియుగం అని చెప్తాం. ఇదాన్ని బాగా అర్థం చేసుకునే మాట. అర్థమవుతుంది కదా మీకు ఈ భూమి. ऐसे भी बुद्धू है जो समझते हमको सुख अपार है. हम तो जैसे कि स्वर्ग में बैठे हैं, परंतु ये भी समझना चाहिए कि कलयुग को कभी भी स्वर्ग नहीं कहा जाता है. ఇక్కడ చాలామంది మొద్దులు ఉన్నారు ఈ ప్రపంచంలో. అనుకున్నారు మాకు చాలా సుఖం ఉంది, మేము స్వర్గంలో ఉన్నాం అట్లా అని. అయితే బాబా చెప్తారు, ఇది అర్థం చేసుకోవాలి. కలియుగాన్ని ఎప్పుడు స్వర్గం అని చెప్పం. కలియుగం అంటేనే అశుద్ధ సంస్కారాలు ఉండే యుగం. అశుద్ధ సంస్కారాలు అందరిలో ఉండేటప్పుడు అది ఎట్లా స్వర్గం అవుతుంది? స్వర్గం అంటే శుద్ధ, శ్రేష్ఠ, పవిత్ర సంస్కారం ఉండాలి. ఆ సుఖమే వేరే. ఈ కలియుగంలో అందరం పతిత్ పావన్ ఒక్కరు కూడా లేదు. అందువల్ల ఇక్కడ స్వర్గం లేదు. బాబా వచ్చి స్థాపన చేస్తేనే స్వర్గం ఉంటుంది. మనుషులకు ఇదంతా ఎక్కడ అర్థమైంది? బుద్ధిలో లేనే లేదు. వాళ్ళు ఎట్లా ఉంది బుద్ధి? అందరు బుద్ధి తమో ప్రధాన జర్జరీభూత అవస్థలో ఉంది. అంటే చాలా పాత అవస్థ, కింద పడిపోయే అవస్థలో అందరూ ఉన్నారు. बच्चे नहीं पढ़ते हैं तो कहते हैं ना कि तुम तो पत्थर बुद्धि हो. లౌకికలో కూడా ఎవరు స్టూడెంట్ సరిగ్గా చదవరు, టీచర్ ఏం చెప్తారు? నువ్వు రాయి బుద్ధి, నీ బుద్ధిలో మట్టి ఉంది అని చెప్తారు. వాళ్ళ తల్లిదండ్రి కూడా చెప్తారు, సరిగ్గా చదవలేదంటే నువ్వు రాయి బుద్ధిలాగా ఉన్నావు అట్లా. ఇక్కడ కూడా శివబాబా ఏం చెప్తారు? ఈ విషయాలంతా ఎవరికి సరిగ్గా అర్థమే కాలేదు. వాళ్ళు రాయి బుద్ధి. అర్థమైందా ఎట్లా ఉంది బుద్ధి? बिल्कुल ही पत्थर बुद्धि पर समझते नहीं, क्योंकि दूसरों को समझाते नहीं. చాలామంది బిడ్డలు ఉన్నారు, వేరే వాళ్ళకు ఇది సర్వీసే చేయరు. అందువల్ల వాళ్ళకు స్వయమే అర్థం కాలేదు, రాయి బుద్ధిలాగా ఉంటారు. మనం పారస్ బుద్ధిగా ఉంటే వేరే వాళ్ళకు కూడా అని చెప్పాలనా లేదా? వేరే వాళ్ళకు సర్వీస్ చేయాలి, పురుషార్థం చేయాలి. దీంట్లో మనకు కొంచెం ఇది ఉండాలి, అయ్యో నేను సర్వీసే చేయలేదే అట్లా అని. ఇస్మే లజ్జా ఆదికి కోయి బాత్ నహీ. అయితే మనం వేరే వాళ్ళకు సర్వీస్ ఏమో చేస్తూ ఉండాలి. దీంట్లో సిగ్గేముంది? పరమాత్మని గురించి చెప్పేదానికి ఏం సిగ్గు? మనకు చెప్పాలి, బాగా చెప్పాలి. परंतु मनुष्यों की बुद्धि में आधा कल्प उल्टे अक्षर पड़े हैं तो वो भूलते नहीं. कैसे भुलाए? बुलवाने का ताकत भी तो एक बाप के पास है. బాబు చెప్తారు, మనుషుల బుద్ధిలో అర్ధకల్పం ఉల్టా జ్ఞానం ఉంది. దాన్ని ఎట్లా మర్చిపోతారు? దాన్ని మరిపించేది ఎవరు? ఒక్క తండ్రి దగ్గర మాత్రమే ఆ శక్తి ఉంది, వేరే వాళ్ళ బుద్ధిలో ఉండే ఉల్టా జ్ఞానాన్ని మరిపించేది. అందుకే ఈ బాబా చెప్పే మురళినే జాదు ఉంది అని చెప్తారు. దీని ద్వారానే అందరూ రైట్ మాటలు అర్థం చేసుకొని ఉల్టా మాటలంతా మర్చిపోతారు. తండ్రి జ్ఞానం ఇలేదంటే వేరే ఎవరికి శక్తి లేదు. గోయా సాబ్ అజ్ఞాని టెహర్. పరమాత్మ ఒక్కరి జ్ఞాన సాగర్ వచ్చి మనకు జ్ఞానం ఇస్తారు. మిగతా మనుషులందరూ అజ్ఞానంలో ఉన్నారు, అజ్ఞానిలు. వాళ్ళ జ్ఞానం నుంచి మనకు ఏమీ శక్తియే లేదు. మనుషుల జ్ఞానం నుంచి ఎప్పటి వరకు జ్ఞానసాగర్ తండ్రి వచ్చి జ్ఞానం వినిపించలేదు, మనందరూ తమో ప్రధాన అజ్ఞానిగా ఉంటాం. ఈ మొత్తం ప్రపంచమే అజ్ఞానంలో ఉంటుంది శివబాబా రాలేదంటే.
అంటే ఎంత తమో ప్రధాన్ అయిపోయింది ఇప్పుడు. మరి సత్యుగంలో సతో ప్రధాన్ అంటే దేవీ దేవతలు ఉండేవి ప్రపంచం. ఎంత తేడా ఉంది చూడండి సత్యుగానికి కలియుగానికి. సత్యుగంలో అందరూ ఎంత బాగా పవిత్రంగా ఉంటారు. పరస్పరంగా ఎవరిపైన ఏమీ ఈర్ష్యాద్వేషం, మిస్అండర్స్టాండింగ్ ఏమీ ఉండదు సత్యుగంలో. అందుకే సతో ప్రధాన్ని చెప్తారు. మరి ఇప్పుడు అదే దేవీ దేవతలు పునర్జన్మం తీసుకొని ఈ సమయంలో ఇట్లా అయిపోయినారు. అంటే ఈ టైం అనేది తిరుగుతూ ఉంటుంది. ఈ టైం 4 ప్రకారంగా ఉంటుంది. ఇట్లా ఇప్పుడు ఒక రోజుకు టైం మారుతూ ఉంటుందా లేదా? ఉదయం ఉండింది, తర్వాత మధ్యాహ్నం చెప్తారు, తర్వాత సాయంకాలం, తర్వాత రాత్రి. టైం మారుతుందా లేదా? అట్లనే మొదట్లో సత్యంగా ఉండే సమయం, తర్వాత త్రేత, ద్వాపర్, కలియుగం అంటే అశుద్ధ సమయం. అందరూ అసత్యంగా అయిపోయినారు. బుద్ధి యోగం మనకు ఇప్పుడు శివబాబా దగ్గర ఉంటేనే మనకు శక్తి వస్తుంది ఈ పాతదాన్ని వినాశం చేస్తానికి. ఇప్పుడు బాబా చెప్తారు, నేను మీకు ఏమంతా నేర్పిస్తాను, మీరు ఇదాన్ని ఫాలో చేయండి, ఫ్రెష్ అయిపోతారు. మన తండ్రి దగ్గర పోయేదే దేనికంటే రిఫ్రెష్ అయ్యేదాన్ని. బాబా రిఫ్రెష్ చేస్తారు అంటే మనసుకు రెస్ట్ ఇస్తారు. మన మనసుకు అర్థమైందా? సో తండ్రి మరి చెప్తారు బిడ్డలు ఏమి రిఫ్రెష్ అయిపోండి, వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకోండి. అంటే రెస్ట్ అంటే శరీరానికి కాదు. శరీరానికి రెస్ట్ మనుషులు ఎప్పుడు తీసుకునే ఉంటారు, కుంభకర్ణ లాగా నిద్రపోతారు. అయితే ఆత్మకు రెస్ట్ కావాలంటే ఆత్మ శాంతిగా ఉండేది దీని అర్థం. దీని విశ్రాంపురి అని చెప్తారు. సత్యయుగంలో కూడా ఆత్మ శాంతిగా ఉంటుంది. ఏం చింత లేదు, భయం లేదు, టెన్షన్ లేదు, ఏమీ అక్కడ ఇదంతా లేదు, దుఃఖం లేదు, అశాంతి లేదు. అందువల్ల దాన్ని విశ్రాంపురి అని చెప్తారు. విశ్రామ్ అంటే రెస్ట్, ఫుల్ రెస్ట్లో ఉండేది. అక్కడ మనం చాలా రెస్ట్లో ఉంటాం. రెస్ట్ అంటే శారీరకంగా కాదు, మనసు ఫుల్గా రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనుషులు శరీరంతో రెస్ట్ ఏమో తీసుకుంటారు, కానీ మనసు ఏమైనా రెస్ట్లో ఉందా? మనసులో ఎంత దుఃఖం, అశాంతి, చింత, భయం. సత్యుగంలో సుఖం, శాంతి, సంపత్తి అన్నీ ఉంటుంది. అందువల్ల ఏ ఒక మాటలు కూడా మనకు అక్కడ చింత లేదు. అక్కడ ఇక్కడ బాబా దగ్గర మనం రిఫ్రెష్ అయిపోతాం. తర్వాత సత్యుగంలో ఫుల్ రెస్ట్లో ఉంటాం. మనం రిఫ్రెష్ బాబా చేస్తారు, శివబాబా. అర్థమైందా? మరి మన మనసుకు రెస్ట్ కూడా ఇచ్చేది బాబానే. రెస్ట్ ఎక్కడ ఉంటుంది మనకు? రెస్ట్ అంటే ఏమి? మనసుకు రెస్ట్ అంటే శాంతిగా ఉండేది. మనసు దుఃఖం, అశాంతి నుంచి ఫ్రీగా ఉండేది. భయం, చింత నుంచి ఫ్రీగా ఉండేదే మనసుకు రెస్ట్ అని అర్థం. ఇప్పుడు అందరూ మనసు అలసిపోయింది. ఎంత విచారం, ప్రతి ఒక్క విషయంలో కూడా విచారం, ఎంత ఎక్కువగా విచారం చేస్తారు. అందుకే దానికి రెస్టే లేదు. మళ్ళా ఎక్కడో పోదారు రెస్ట్ కోసం. ఎక్కడ పోదారు? కొందరు కాశ్మీర్ పోదారు, కొందరు ఎక్కడో పొలం లోపల ఉండే ఇంటికి పోదారు. ఇట్లా పోయి రెస్ట్ హౌస్ అని చెప్తారు, పోయి రెస్ట్ తీసుకొస్తాం అట్లా అని. మనం అట్లా అంతా చెప్పం. మనకు రోజు బాబా ఏం చెప్తారు? రిఫ్రెష్ అయిపోతాం, రెస్ట్లో ఉంటాం. కలియుగంలో ఎవరు రిఫ్రెష్ చేస్తారు? ఎవరు లేదు. ఇక్కడ బాబా మనకు రోజు ఏం చెప్తారంటే, మీరు వచ్చి నా దగ్గర కూర్చోండి మనస్సు ద్వారా పరంధాంలో, అక్కడ రిఫ్రెష్ అయిపోండి. బాబా తలంపులో ఉంటేనే మనం రిఫ్రెష్ అయిపోతాం. తమో ప్రధాన నుంచి సతో ప్రధాన అయిపోతాం. ఎవరెవరు బుద్ధి సతో ప్రధానంగా ఉంటుందో వాళ్ళందరూ రెస్ట్లో ఉండేట్టుగా, రెస్ట్ కోసమే మనం బాబా దగ్గర పోయేది. దానికోసం ఏం పురుషార్థం? మనసు ఫుల్ రెస్ట్లో ఉండాలంట.
బాబా చెప్తారు, మీటే మీటే బచ్చే ముझे యాద్ కర్. అదే రెస్ట్లో ఉండేదానికి ఒక మంచి ఐడియా, రెస్ట్ ఫుల్. तो बाबा ने सारी शिक्षा तो दे दी. ये सृष्टि चक्र कैसे फिरता है, तुमको विश्राम कैसे मिलता है, और कोई भी ये बात नहीं जानते हैं, तो उनको समझाना चाहिए. బాబా చెప్తారు, మొత్తం ప్రపంచంలో వీళ్ళకి ఇదంతా తెలీదు, సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది. బాబా మనకు అన్ని నాలెడ్జ్ ఇచ్చేస్తారు. అందువల్ల మన మనసు ఫుల్ రెస్ట్లా ఉంది. ఎట్లా రెస్ట్ దొరికేది అని కూడా బాబా మనకి చెప్పినారు. అనవసర విషయాల్లో పోకూడదు, వ్యర్థమ చింతన చేయకూడదు. అప్పుడు మన మనసు ఫుల్ రెస్ట్గా ఉంటుంది. और कोई भी ये बातें नहीं जानते हैं, उनको भी समझाना चाहिए. పాప మనుషులకు రెస్ట్లో ఎట్లా ఉండేది తెలియదు. మనం వాళ్ళకు చెప్పాలి ఎట్లా మన మనసును రెస్ట్లో పెట్టుకునేది ఎట్లా. అర్థమైందా? వాళ్ళు కూడా రిఫ్రెష్ అయిపోతారు. మన డ్యూటీ ఇది. ఏమి డ్యూటీ? మనకి బాబా ఏం డ్యూటీ ఇచ్చినారు? అందరికీ సందేశం ఇవ్వండి. అర్థమైందా? అవినాశి రిఫ్రెష్మెంట్ అయిపోతుంది. అవినాశి రెస్ట్ మనకు తీసుకోవచ్చు. సదా రెస్ట్. మనుషులు అనుకున్నారు శరీరం వదిలేస్తే సదా రెస్ట్ అట్లా చెప్తారు. సదా రెస్ట్లో వెళ్ళిపోయినారు వీళ్ళు అట్లా అని. కన్ను మూసుకున్నారు నిద్రపోయినట్టుగా. లేదు, మళ్ళీ ఇంకొక జన్మం తీసుకునైనా యాక్ట్ చేయాలన్నా లేదా? ఇక్కడ సదా రెస్ట్ అంటే శివబాబా తలంపులో ఉండి పాపమంతా భస్మ అయిపోతే సతోప్రధాన అయిపోయినామంటే మనకు సదా రెస్ట్ ఉంటుంది. అర్థమైందా? సదా రెస్ట్ది అర్థం. ఇట్లా కాదు శరీరం వదిలేసిపోదే ఉంటుంది, దీని లేదు. సో ఇక్కడ మరి బాబా మనకు తలంపిస్తారు. చెప్తారు, తండ్రి మరి ఆస్తి తలంపు చేస్తూ ఉండండి అని స్మృతి ఇస్తారు. ఎంత ఈజీ మాట ఇది, రెస్ట్లో ఉండేదానికి ఈజీ మాట. అంటే సత్యుగం బేహద్ సుఖం ఉండేది, అది స్వర్గం. స్వర్గ రచయిత అని మనకు బేహద్ సుఖం ఇస్తారు. స్వర్గాన్ని ఆస్తి ఇచ్చేది స్వర్గ రచయిత తండ్రి. ఇప్పుడు మనం ఉండేది సంగం యుగాల్లో. సో మాయ శాపం ఇచ్చేస్తుంది, అంటే బుద్ధి చింత భయంలో వెళ్ళిపోతుంది. అదే శాపం మాయది. ఎవరి బుద్ధిలో ఎక్కువ చింత ఉందో, ఎవరి బుద్ధి ఎక్కువగా అశాంతిగా ఉంటుందో అది మాయది శాపం. మరి తండ్రి మనకు ఆస్తి ఇస్తారు. ఆ ఆస్తి చాలా శాంతిగా ఉండే ఆస్తి. తో మాయా రావణ్ నుంచి శాపం దొరికింది అర్ధకల్పం. అయితే ఎప్పుడు పవిత్రత వెళ్ళిపోతుందో అప్పుడే మనకు అశాంతి దుఃఖం అయిపోతుంది. మనలో పవిత్రత ఉండేంతవరకు ఫుల్ రెస్ట్లో ఉంటాం, సుఖంగా శాంతిగా ఉంటాం. ఆ సుఖం శాంతి వెళ్ళిపోతుంది ఎప్పుడు? అపవిత్రత నుంచి. ధనం కూడా మన దగ్గర ఉండి వెళ్ళిపోతుంది. ఎంతెంత అపవిత్రం అయిపోతారు. రావణ్ శాపం నుంచి పవిత్రత వెళ్ళిపోయిందంటే సుఖం శాంతి ధనం అన్నీ వెళ్ళిపోతుంది. మరి అంటే సత్యుగం నుంచి త్రేతాయుగం వరకు మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. తర్వాత నిదానంగా అన్నీ పోయింది. లాస్ట్లో మన దగ్గర ఏముంది? దుఃఖం అశాంతి ఉంది లేదా? ఈ దుఃఖదాంలో రెస్టే లేదు. మనసుకు ఎంత చింత, రేపు భోజనం ఎట్లా అని మనుషులకు ఎంత చింత అయిపోతుంది. ఎంత సంపాదన చేయాలి, మరి ఇల్లు లేదు, అది లేదు, ఇది లేదు, చింత అని చింత, రెస్టే లేదు. ఎందుకంటే తము ప్రధాన అయిపోయినారు. సుఖదాం సత్యుగాన్ని రెస్టే రెస్ట్. అక్కడ మనుషులకు ఏ ప్రకారమైన చింత లేదు. అన్నీ సంపన్నంగా ఉంటుంది. భోజనం సంపన్నంగా ఉంటుంది, ధనం ఆస్తి అది అన్నీ ఉంటుంది. అంటే మరి మనం భక్తి మార్గంలో ఎంత అలసిపోయినాం. జన్మాంతరంగా భక్తి చేసి చేసి అలసిపోయి లాస్ట్లో చూడండి ఎట్లా పేదవాళ్ళు అయిపోయినారా లేదా. మళ్ళీ బాబా వచ్చి ఇప్పుడు మనకు ఇదంతా నేర్పించి కొత్తగా చేస్తారు. ఇప్పుడు మనకు అన్నీ అర్థమైంది బాబా చెప్పి. కొత్త అంటే కొత్త సత్యుగంలో.
ఎంత బాబా మనకు చెప్తారు, అన్ని విషయాలు నేర్పిస్తారు. ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తారా లేదా జ్ఞానంలో? ఆ కొత్త కొత్త వాళ్ళ కోసం బాబా మళ్ళీ అన్నీ రిపీట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క విషయం కూడా మనుషులు బాగా తెలుసుకోవాలి. మనుషులు ఏం చేస్తారు, ఎంత ఆలోచన చేస్తూ ఉంటారు. సో వాళ్ళకందరికీ చెప్పాలి, ఇక్కడ వచ్చి దాన్ని తెలుసుకోండి అట్లా. అయితే మనుషులు ఏమని అనుకుంటారు, అయ్యో ఇక్కడ పోతే ఏదైనా మంత్రం గింత్రం వేస్తారేమో, ఇది జాదు అయిపోతుంది అట్లా అని. జాదు అని జ్ఞానం అర్థం చేసుకుంటే మనసు మారుతుంది. మనుషులు అనుకుంటారు, అయ్యో ఇక్కడ పోతే జాదు అట్లా అని. అరే తుమ్ कहते हो जादूगर, मैं तो कहता हूँ मैं भी जादूगर हूँ. మన భక్తి మార్గులు చెప్పినాం కదా, నువ్వు పెద్ద మంత్రకారి అట్లా అని. బాబాను చెప్తారు, అవును నేను మంత్రకారి, నేను వచ్చి మీ అందరినీ మనిషి నుంచి దేవతగా మార్చేస్తాను. ఎంత పెద్ద జాదు, ఇట్లా జాదు ఎవరు చేస్తారు? ఇంత పెద్ద జాదు నరకాన్ని స్వర్గంగా చేసేస్తారు. ఈ జాదు ఇక్కడ ఇట్లా కాదు. ఏదైనా మా అన్నయ్య బర్రీ కానీ ఎద్దు కానీ అట్లా చేస్తారా? లేదు. మా అన్నయ్య మనిషి నుంచి దేవతగా చేస్తారు. మా నాన్న జంతువులుగా ఏమి చేయరు. జంతువులను మనిషి చేయరు, మనిషిని జంతువు చేసలేదు శివబాబా. మనిషిని దేవతగా చేస్తారు. ఇది ఎంత పెద్ద జాదు ఈ మురళీలో ఉంది. జాన్వర్తో नहीं है ना, तो అర్థం చేసుకునేది ఎవరు? మనుషులు. ऐसा बुद्धि से समझाया जाता है. गायन भी है सूर्यमंडल का साज, అంటే ఒక పాట ఉంది గాయనం. ఇది సూర్యమండల్ కా సాజ్ అంటే స్వర్గంలోకంలో ఉండే వీణ, స్వర్గంలోకంలో ఉండే నాదస్వరాలు. అది ఎద్దు ముందు పోయి పాట పాడండి, లేదు వీణ వాయించండి. ఎద్దు లేదంటే గోరి ముందు, దానికి ఏమైనా అర్థమవుతుందా? దాని ముందు పాట పాడండి, అది ఏమి ఎంజాయ్ చేస్తుంది. అట్లా బాబా చెప్తారు. ఈ బాబా చెప్పే విషయాలంతా కూడా ఎట్లాంటి మనుషుల ముందు, సత్యుగ దేవి దేవత ఆత్మల ముందు బాబా ఈ వాణి చెప్తే చాలా బాగా ఖుషిగా వింటారు. ఎద్దులాగా ఉండే మనుషుల దగ్గర పోయి చెప్తే వాళ్ళకి ఏమీ అర్థమవుతుంది. ఈ సమయంలో మనుషులందరూ గొర్రెల్లాగా, దానికి భగవాన్ వాచ ఏమి అర్థమవుతుంది? గొర్రెలు. అట్లా మనుషుల బుద్ధి. సత్యుగంలో ఈ మాట ఉండదు. సత్యుగంలో అందరూ చాలా బాగుంటారు. ఈ సమయాన్ని గాయనం ఇది. చండికా పరమేశ్వరిని చెప్తారు. ఎంత పూజ చేస్తారో అక్కడ కూడా ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఎవరు ఆ చండిక? ఎవరు చెప్తారు? దేవి అట్లా అని. ఎట్లాంటి దేవి? ఈ చండిక అని పేరు బాగుందా? బాలేదు. ఇట్లా పేరు అంతా సత్యుగంలో ఉండదు. అయితే ఈ చండిక ఎవరంటే బాబా బిడ్డ ఏమో అయిపోతుంది. అయితే ఏ పురుషార్థం చేయదు, జగడాలు వేస్తానే ఉంటుంది. ఆమె పేరు చండిక. ఆమె దగ్గర అందరికీ భయం అవుతుంది. ఎక్కడ మన దగ్గర జగడం వేస్తుందో ఏమో అని అందరూ సైలెన్స్గా ఉండిపోతారు. ఆమె చెప్పేదాన్ని చేస్తూ ఉంటారు. ఆమె చెప్పేది చేయలేదంటే ఆమెకు చాలా కోపం వచ్చేస్తుంది. అది చండిక. అంటే సత్యుగంలో మంచి మంచి పేర్లు ఉంటుంది. చండిక అని పేరు ఎవరికి ఉండదు. శ్రీ లక్ష్మి ఎంత మంచి పేరు, శ్రీ నారాయణ ఎంత మంచి పేరు, రామచంద్ర, కృష్ణ, ఇదంతా మంచి పేర్లు, దేవతల పేరు మంచి మంచి పేర్లు ఉంటుంది. సో సత్యుగాని సంప్రదాయం చాలా శ్రేష్టం. కలియుగంలో అశుద్ధ సంప్రదాయం, అన్ని వికారి సంప్రదాయం కలియుగంలో. అయితే దీన్ని ఎట్లా మార్చేది? శ్రీ అంటే శ్రేష్టం, అర్థమైందా? శ్రేష్ఠ సంప్రదాయం సత్యుగాలు. ఇప్పుడు ఉండేది ఏమీ శ్రేష్టమే లేదు. అయినా మనుషులు తన పైన శ్రీని పెట్టుకునేస్తారు.
ఇప్పుడు మనుషులు ఎవ్వరూ కూడా శ్రేష్టంగా లేదు. అంతో గాయన ఏముంది, మనుషుసే దేవత, మనుషుల నుంచి దేవత అయ్యేది ఎంత టైం పడుతుంది? 1 సెకండ్. అయితే మనిషి లోపల వికారాలంతా ఉంది. ఇప్పుడు దేవత కావాలంటే వికారాలంతా త్యాగం చేయాలి. సో రావణ్ రాజ్యంలో మనిషి వికారిగా ఉంటారు. సత్యుగంలో మనిషిని పేరు లేదు. అక్కడ రూపం ఇట్లా ఉంటే కూడా దేవత అని పేరు. ఎందుకంటే వాళ్ళ లోపల మంచి గుణాలు, పవిత్రత ఇదంతా ఉంటుంది. అది డీటీ వరల్డ్ అంటే దేవలోకంని చెప్తారు. మనుషులే అయితే దేవలోకంలాగా ఉంటారు. ఇప్పుడు ఉండేది మనిషి లోకం. మనుషులు వికారంగా ఉన్నారు. ఎంతో దేవత అంటే దేవత అయ్యేదంటే పగళ్ళ పోయేది. ఈ మనుషులు అంటే రాత్రిలో ఉన్నారు. రాత్రి అంటే అజ్ఞాన నిద్రలో ఉన్నారు, అజ్ఞానిలు. సత్యుగం డే, కలియుగం నైట్, డే అండ్ నైట్, రాత్రి అజ్ఞాన అంధకారం అని చెప్తారు. చాలా తేడా ఉంది సత్యుగానికి కలియుగానికి. ఇప్పుడు మరి ఈ విషయాలంతా మీ బుద్ధిలో బాగా అర్థమైపోయిందా లేదా? ఋషి మునులను అడగండి, రచయిత ఎవరు, రచన ఏమి అట్లా అని. వాళ్ళు ఏం చెప్తారు? నేతి అంటే మాకు తెలీదు, ఇది కాదు అది కాదు అని చెప్తారు. మొదట్లో మనకు కూడా ఏం తెలిసి ఉండలేదు. ఇప్పుడు బాబా వచ్చి మనకు ఏం చెప్పినారు? రచయిత ఎవరు, రచన ఏమి, ఇది తెలుసుకునే వాళ్ళందరూ ఆస్తిక్ అయిపోయినారు. ఎవరెవరికి ఇంకా తెలియలేదో ఇదంతా వాళ్ళందరూ నాస్తికులు. ఆస్తిక్ అంటే అర్థమైందా? తండ్రిని గురించి తెలుసుకొని రచనని గురించి తెలుసుకుంటే ఆస్తిక్ అయిపోతారు. వాళ్ళకు మరి అవినాశి ఆస్తి దొరుకుతుంది సత్యుగంలో. వాస్తవంగా మనం ఆత్మ అవినాశి, మన తండ్రి కూడా అవినాశి. తండ్రిని గురించే తెలియలేదంటే వాళ్ళందరూ నాస్తికుని అర్థమైందా? ఫిర్ ఆత్మ కభీ కోయి జలా నీ సక్తే. రావణ ప్రతి సంవత్సరం కాలుస్తారు, అది కాలిపోలేదు. శరీరం ఏమో కాలిపోతుంది. అయితే ఆత్మని ఎవరూ కాల్చేయలేదు. వికారాలని యోగ అగ్నితోనే మనం కాల్చేది సాధ్యమవుతుంది. యోగ అగ్ని లేదంటే ఈ స్థూల అగ్నితో రావణ ఏమీ కాలేదు. స్థూల అగ్నితో కామక్రోధ మోహలోభ అహంకారం కాలుతుందా? ఏమి కాలేదు. దానికిలే. దీనికి కావాల్సింది యోగ అగ్ని. సో శివబాబా వచ్చి ఇప్పుడు మనకు యోగ అగ్ని నేర్పిస్తారు. అప్పుడు మనలో ఉండే రావణ సంస్కారం కాలిపోతుంది. అయితే ఆత్మని ఎవరు కాల్చేదానికి లేదు. ఆత్మ ఎంత గుప్తంగా లోపల ఉంది. శివబాబా కూడా గుప్తం జ్ఞానం మనకు వినిపిస్తారు గుప్తంగా. తండ్రి దగ్గరే ఈ జ్ఞానం అంతా ఉండేది. ఆత్మ ఈ జ్ఞానం తీసుకుంటుంది గుప్తంగా. ఆత్మ కూడా గుప్తంగా ఉంది. గుప్త అంటే కనిపించదు, కంటికి కనిపించకుండా ఉండేదాన్ని గుప్తంగా ఉంది అని చెప్తారు. ఆత్మ ఈ నోటి ద్వారా మాట్లాడుతుంది. తండ్రి కూడా అట్లనే నోటి ద్వారా చెప్తారు. ఏ బచ్చే దేహాభిమానంలో రావద్దు అని చెప్తారు. ఆత్మాభిమాని కాండి అట్లా అని స్వయం భగవాన్ ఈ శరీరం ద్వారా చెప్తారు. లేదంటే మన అందరూ మొదట్లో ఎంత ఉల్టాగా ఉంటిమా లేదా? దేహాభిమానంలో మన సంస్కారం ఎట్లా ఉండింది? చాలా వికారి సంస్కారం. ఇప్పుడు బాబా వచ్చి అన్ని చెప్పిన తర్వాతనే మన లోపల సంస్కారం ఇంతవరకు మారింది. మన స్వయం ఆత్మ అనేదే మర్చిపోయినాం కలియుగంలో ఉండేటప్పుడు. సో డ్రామాది రహస్యం కూడా ఎంత బాగా నేర్పిస్తారు మనకు. డ్రామా ఏమంతా జరుగుతూ ఉందో అన్ని డ్రామాలో ఉంది. అది అట్లనే రిపీట్ అవుతానే ఉంటుంది. సో ఈ డ్రామాలో 4 యుగాలు ఉంది. అర్థమైందా? ఈ 4 యుగాలు ఏమేమి? సత్యుగ్, త్రేత, ద్వాపర్, కలియుగం. డ్రామా అనుసారంగానే ఇదంతా ఉండేది యుగాలు. ఇది కూడా మనుషులకు తెలీదు డ్రామా ఏమి అట్లా అని. డ్రామా అనుసారంగా సెకండ్ బై సెకండ్
ఏం జరుగుతూ ఉందో అన్ని డ్రామా. ఇదంతా బుద్ధిలో మనకు జ్ఞానం ఉండాలి. డ్రామాని గురించి కూడా బాగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఆస్మాన్ అంటే ఆకాశం. ఆకాశాన్ని అంతు ఎక్కడ ఉందా? ఆకాశం పైన పోదా ఉండండి ఎంత దూరం. బాకీ ఈ భూమి ఎంత ఉందో అది తెలుసుకోవచ్చు. ఈ భూమి చాలా ఎక్కువ అంటే పెద్దగా ఉంటే కూడా దీన్ని మనం కొలత పెట్టవచ్చు. ఆకాశం ఎంత పెద్ద ఉంది తెలుసలేదు. ఆకాశం ఎంత సూక్ష్మం. ఈ భూమి మరి స్థూలంగా ఉండే దానికంతా మనం కొలత పెట్టేది సాధ్యమవుతుంది. ఏదంతా స్థూలంగా లేదో దానికి కొలత పెట్టేదానికి లేదు. తర్వాత ఆకాశం పోదా ఉంటే పైన 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 ఎంత పైన పోయినా దానికి ఒక లిమిటే లేదు. శాస్త్రంలో ఇదంతా మాటలు ఉందా లేదు. సో పైన పోదారు, అక్కడ ఏమేమి చూస్తారు అంటే స్వర్గం ఏమో పైన ఉందని చెప్తారు వాళ్ళు, కానీ అక్కడ లేదు. మరి वहाँ भी दुनिया बसाने की कोशिश करते हैं. పైన ఏదైనా మనం ప్లాట్ తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం అనుకుంటారు మనుషులు. చంద్రమండలం కానీ అక్కడ ఎట్లా సాధ్యమవుతుంది? అక్కడ ఇసుక ఉంది, నీళ్ళు ఉంటుందా, ఇసుక ఉంటుందా, ఏముంటుంది? 5 తత్వాలు లేదు, ఏదో ఒక 2 తత్వాలు ఉంటుంది పైన. మరి బాబా చెప్తారు ఇదాన్ని విచార సాగర్ మంత్రం చేయాలి. ఇదే భారతదేశంలో దేవీ దేవతా ధర్మం ఉండింది. అప్పుడు మన భారత్ మాత్రమే ఉండింది, వేరే ఏ ఖండం ఉండలేదు. అందరు ఎవరెవరు ఇప్పుడు సతో ప్రధాన అవుతారు వాళ్ళు మాత్రమే ఉండేది. బాబా ఏం నేర్పిస్తారు? ఈ జ్ఞాన యోగ ఆధారంలో ఎవరు దేవీ దేవతలు అవుతారు వాళ్ళు మాత్రమే ఈ భారత్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఎవరు ఉండలేదు. అప్పుడు మన లోపల సతో ప్రధాన అవస్థ ఉండింది, న్యాచురల్ బ్యూటీ ఉండింది. అందరూ చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంటారు. ఎప్పుడు సత్యుగంలో ఒక్కరిది కూడా ముఖం నల్లగా వక్రంగా లేనే లేదు. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క అంగం కూడా వక్రంగా ఉంది, బాలేదు. ఆత్మ కూడా ఎంత బాగా మెరుస్తూ ఉంటుంది సత్యుగంలో. అంటే లక్ష్మీనారాయణ దేవలోకాని రాజారాణిలు ఎంత బాగుంటారు సత్యుగంలో. వాళ్ళు బిడ్డలకు బాబా సాక్షాత్కారం కూడా చేయించినారు. కృష్ణ ఎట్లా జన్మం తీసుకుంటారు అట్లా అని. కృష్ణ జన్మం తీసుకునే వెంటనే చాలా ప్రకాశంగా అయిపోతుంది, రూమ్ అంతా ప్రకాశంగా అయిపోతుంది, ఆ ఏరియా అంతా ప్రకాశంగా అయిపోతుంది కృష్ణ జన్మం తీసుకునే వెంటనే. అంటే అది బాబా సాక్షాత్కారం చేయించినారు బిడ్డలకు. ఇప్పుడు బిడ్డ జన్మం తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ కలియుగంలో బిడ్డ జన్మం తీసుకుంటే గాడిద అరుస్తూ ఉంటుంది పైన, అది ఏమో పక్షి ఉట్టి భయంకర పక్షి అరుస్తూ ఉంటుంది. అయితే కృష్ణ జన్మం తీసుకునేప్పుడు ఎంత బాగా మ్యూజికల్ సౌండ్ వస్తుంది, అన్నిటికీ ఖుషి అయిపోతుంది. అంటే అతను కృష్ణ జన్మం తీసుకునే వెంటనే ప్రకృతికి కూడా ఖుషి అయిపోతుంది, ప్రకాశంగా ఉంటుంది. ఈ మనుషుల జన్మం తీసుకునే వెంటనే వరదలు వస్తుంది, భూకంపం వస్తుంది, అది వస్తుంది, అన్నీ వస్తుంది. చూడండి ఎంత తేడా లేదు, ఏం డిఫరెన్స్, ఎందుకోసం? ఏంటంటే కృష్ణ పవిత్ర ఆత్మ, మనుషులు అపవిత్ర ఆత్మలు. ఆత్మ ఇదని విచారం చేయాలి. ప్రకృతిలో ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ఆత్మది సంస్కారం. ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద పార్ట్ చేస్తుంది చూడండి. అది తమో ప్రధానం అయినప్పుడు మొత్తం ప్రకృతిని కూడా తమో ప్రధానం చేసి పెట్టేస్తుంది ఇంత చిన్న ఆత్మ. అదే చిన్న ఆత్మ పవిత్రం అయిపోతే ప్రకృతి మొత్తం పవిత్రమైపోతుంది. వండర్ఫుల్ లేదా ఇది? సో శరీరం ద్వారానే ఆత్మ అన్ని పని చేస్తుంది.
శరీరం అంటే ఆత్మ లేదంటే ఈ శరీరాన్ని గతి ఏమవుతుంది శరీరం కాల్చేస్తారా లేదా? మొత్తం యాక్ట్ అంతా ఎవరిలో ఉందంటే ఆత్మలో ఉంది. అంటే ఆత్మను అనాది, పార్ట్ కూడా అనాదిగా ఉంటుంది. అనాది మరి అవినాశి. సృష్టి కూడా అనాది అవినాశి. ప్రతి ఒక్కరి లోపల పార్ట్ కూడా అనాది అవినాశి. ఇదంతా వండర్ఫుల్ మాటలు లేదా? ఎట్లా ఈ సృష్టి రూపీ వృక్షం, ఈ వృక్షం ఎట్లా పెరుగుతుంది, మళ్ళీ అది వినాశం అయిపోతుంది, మళ్ళీ ఎట్లా వస్తుంది కొత్తగా. ఇదన్నీ విషయాలు బాబా వచ్చి మనకి ఎంత బాగా చెప్తారు. మన బుద్ధిలో ఇదంతా జ్ఞానం ఇప్పుడు ఉంది. సో ఆత్మ మనసు బుద్ధితో చేరి ఉంటుంది. మా ఆత్మలోనే ఉంటుంది మనసు కానీ, బుద్ధి కానీ, సంస్కారం కానీ. మనుషులు ఏం చెప్తారు? మనసు బుద్ధి ఇవే ఆత్మలో లేదు అని చెప్తారు. ఇప్పుడు మనకు ప్రతి ఒక్క విషయం కూడా చాలా బాగా అర్థమైపోయింది. బాబా వచ్చి మనకు చదివించినారు, స్కాలర్షిప్ చేసుకునేంత చదివించినారు. ఏం స్కాలర్షిప్? ఎంతో సర్వీస్ చేస్తాం, ఖుషీగా ఉంటాం, సత్యుగంలో మంచి పదవి వస్తుంది. మరి బాబా చెప్తారు, మన మనసు లోపల సదా సంతోషంగా ఉండాలి. బాబా దగ్గర వచ్చేదంటే ఏమర్థం? సంతోషంగా ఉండాలి. तो यहाँ भी अंदर आने से ही ये में ऑब्जेक्ट सामने दिखाई देती है तो ज़रूर खुशी होंगी ना. ఇక్కడ సెంటర్లో ఎవరైనా లోపల వచ్చిన వెంటనే వాళ్ళకు లక్ష్యాన్ని చిత్రం చూపించాలి, చాలా ఖుషి అయిపోతారు. జీవనాన్ని లక్ష్యం ఎంత బాగుంది, దీనికోసమే కదా ఇక్కడ చదివించేది. పర్ఫెక్ట్గా అయ్యేదానికి చదివిస్తారు. ఇది మన జీవనాన్ని లక్ష్యం. ఇట్లా స్కూల్ వేరే ఎక్కడైనా ఉందా? ఇట్లా దేవత అయ్యే స్కూల్ ఎక్కడ ఉంది? ఇది ఒకటే స్కూల్ శివబాబా స్థాపన చేశారు. ఎవరికి ఇంత లక్ష్యం పెట్టుకొని చదివే స్కూల్ ఇది ఒకటే, వేరెక్కడ లేదు. మనం ఇప్పుడు చూస్తున్నాం, మనమే స్వర్గానికి మాలిక్ అవుతాం. మన లోపల చూసుకోవాలి, నేను ఎంతవరకు చదువుతున్నాను. మనమే కదా దేవతలుగా ఉండింది, మరి మనమే ఇట్లా అయిపోయినాం. ఇప్పుడు మనమే అట్లా అవుతూ ఉంటాం దేవత. ఇప్పుడు సంగం యుగంలో ఉన్నాం. సంగం యుగంలో మనకు ఆ సైడ్ రాజ్యం లేదు, ఈ సైడ్ రాజ్యం లేదు. न उस राजाई के है न इस राजाई के, हम बीच में. మనం ఆ పక్కన లేదు, కలియుగానికి సైడ్ లేదు, మరి సత్యుగానికి సైడ్ లేదు, మధ్యలో ఉన్నాం. ఇక్కడ మధ్యలో శివబాబా శివయ్య నావికుడు వచ్చినారు మన బోట్ను తీసుకుపోయేదని. నిరాకారి శివబాబా మన బోట్ అంటే మన ఆత్మని కలియుగం నుంచి సత్యుగానికి తీసుకుపోతూ ఉంటారు బాబా. బోట్ని లాగాలన లేదా పరంధామ్ సైడ్ తీసుకుపోతారు. మొదట్లో ఆత్మారూపి బోట్ని పరంధామ్ తీసుకుపోతారు. పరంధామ్ అంటే నిరాకారి ప్రపంచం. బాబా కూడా నిరాకారి, ఇన్కార్పోరియల్ అంటే నిరాకారి తండ్రి, నిరాకార బిడ్డలు. అర్థమైందా? మరి మన సాకారంలో వస్తాం సత్యుగాలు. మళ్ళీ ఈ చక్రం ఇట్లనే రిపీట్ అవుతూ ఉంటుంది. ఒక శరీరం వదిలేసి ఇంకొక శరీరం మనం తీసుకుంటాం. సత్యుగ నుంచి ఆరంభం అవుతుంది కలియుగ అంత సమయం వరకు. ఇది ఇప్పుడు చాలా అంటే శరీరం చిన్నగా ఉండి పెద్దగా అవుతూ ఉంటుంది. ఆత్మ మాత్రం అదే సైజే ఉంటుంది. చిన్న సూక్ష్మ అంటే సూక్ష్మ, అతి సూక్ష్మ బిందు ఆత్మ అదే సైజులోనే ఎప్పుడు ఉంటుంది. ఏ యుగంలో వచ్చినా కూడా మనం అదే సైజే ఉంటాం. అయితే ఈ శరీరానికి సైజు మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. సత్యయుగంలో వేరే సైజు, త్రేతాల ద్వాపరలో కలియుగంలో ఇంత చిన్న చిన్న సైజు శరీరం. మరి పుట్టిన వెంటనే ఎంత చిన్నగా ఉంటాం, శరీరం చిన్నగా ఉంటుంది, తర్వాత అది పెద్ద అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు
ఆత్మలో ఎంత వెరైటీ పార్ట్. ఈ కల్పవృక్షం వచ్చేసి వెరైటీ ధర్మాన్ని వృక్షం, వెరైటీ జాడ్ అని చెప్తారు. అర్థమైంది, వెరైటీ ధర్మాలు ఉంది ఈ కల్పవృక్షంలో. సత్యుగంలో మరి ఒకే ధర్మం ఉంటుంది. సత్యుగ నుంచి కలియుగ అంతు సమయం వరకు మనం ఎట్లా పార్ట్ చేసుకునే వచ్చినాం. ఆత్మలో పార్ట్ అవినాశిగా ప్రింట్ అయింది. ఏ యుగంలో ఏ జన్మ తీసుకోవాలి, ఎన్ని జన్మాలు, ఆ జన్మలో ఏమేమి పని చేయాలి అన్ని పార్ట్ ఆత్మలో ప్రింట్ అయిపోయింది. అది మరి రిపీట్ అవుతూనే ఉంటుంది. లక్ష్మీనారాయణగా ఉండేటప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఉన్నారా లక్ష్మీనారాయణ, ఇక్కడ పార్ట్ మారిపోయిందా లేదా? లక్ష్మీనారాయణది పార్ట్ మారిపోయి లాస్ట్ జన్మలో బ్రహ్మ సరస్వతి పార్ట్ వచ్చేసింది. మళ్ళీ వాళ్ళు పోయేసి ఫస్ట్ జన్మలో మళ్ళీ లక్ష్మీనారాయణ పార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి అందరం పోవాల్సిందే, ఎవరు ఇక్కడ ఉండరు. ఎందుకంటే సత్యుగంలో దేవీ దేవతలు మాత్రం వస్తారు. అందుకే మొత్తం అందరూ ఇంటికి పోయేసి తర్వాత దానిగా పైన ఉండి వస్తారు. మొదట్లో సత్యుగంలో ఉండేవాళ్ళు వస్తారు. అక్కడ ఇంతమంది మనుషులు లేదు, మరి ఇన్ని ధర్మాలు ఉండలేదు. అక్కడ ఇస్లామిక్ ధర్మం లేదు, బౌద్ధ ధర్మం, క్రిస్టియన్ ధర్మం, ఏ ధర్మాన్ని పార్టీ కూడా సత్యుగంలో లేదు. సత్యుగంలో దేవీ దేవతలు మాత్రమే పార్టీ చేస్తారు. ఇది కూడా మనుషులకు పాపం అర్థం కాదు. బాబా మనకి ఇదంతా నేర్పిస్తారు. ఎవరు చాలా బుద్ధిశాలిగా ఉంటారు వాళ్ళకే బాబా కూడా టైటిల్ ఇస్తారు, దేవీ దేవత, పవిత్ర ఆత్మలతో పారిస్ బుద్ధి అని చెప్తారు. మరి ఎంత చదువుతారో అంత నంబర్ వార్ పదవి తీసుకుంటారు. ఎంత చదువు అంత పదవి. అర్థమైందా? ఇక్కడ మనకు బాబా లక్ష్యం ఇచ్చేశారు. లక్ష్మీనారాయణది ఎంత పెద్ద లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చిత్రం చూస్తే ఎంత ఖుషి అయిపోతుంది. ఆత్మకు ఖుషి అవుతుందా లేదా? నేను లక్ష్మీలాగా కూర్చుంటే ఎంత బాగుంటుంది ఎట్లా అనుకుని చూడండి. ఆ సత్యుగాని లక్ష్మీ సింహాసనంలో పోయి ఒకసారి మనసు ద్వారా కూర్చొని చూడండి, మీకు ఎంత సంతోషం అయిపోతుంది. నారాయణ సింహాసనంలో కూర్చొని చూడండి, చాలా ఖుషి అంటే ఖుషి. దానికి ఒక లిమిట్ ఉండదు. సో ఈ స్కూల్లో చదివే వాళ్ళకు ఖుషియే ఖుషి, ఖుషి లిమిట్గా లేదు, అన్లిమిట్ ఖుషి. మరి ఎంత గుప్తంగా మనం చదువుతూ ఉన్నాం. ఇది జబర్దస్త్ పాఠశాల, ఇంత హయ్యెస్ట్ పాఠశాల ఇది. ఎంత పెద్ద చదువు ఇది, ఇంత పెద్ద కాలేజ్ ఇది. సో అక్కడ సత్యుగంలో మనకు అన్ని ప్రకారమైన వసతి ఉంటుంది. ఇది లేదు అది లేదు అని మాటనే లేదు. మరి ఎంత బాగా అన్నీ ఉంటుంది. ఆత్మ ఇప్పుడు చదువుతూ ఉంటుంది. కావాలంటే బంగారు సింహాసనంలో కూర్చోవచ్చు, అంత బాగా మనం పదవి తీసుకోవచ్చు. అది వద్దు అని అనుకుంటే ఈ కర్ర చైర్ ఇది ఎట్లా ఉంది, బంగారు సింహాసనం ఎట్లా ఉంది. కర్రది సింహాసనం ద్వాపరిగా నుంచే, అయితే బంగారు సింహాసనం సతయుగ త్రేతాది వరకు ఉంటుంది. ఏ సింహాసనం మీకు కావాలి? ఇప్పుడు చైర్ ఏముంది, మనుషులు ఇప్పుడు మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కూడా ఎట్లాంటి చైర్ ఉంది. సత్యుగంలో ఎట్లాంటి సింహాసనం ఉంటుంది. మనకి ఎంతో సంతోషం, మనం పోయేసి అక్కడ బంగారు సింహాసనంలో కూర్చుంటాం. ఇక్కడ మనం చదివేది శివ భగవాన్ వాచ. బిడ్డలకు ఎంత సంతోషం ఇదంతా వినేదానికి, ఎందుకంటే ఇదంతా శివ భగవాన్ వాచ. మొదటి నంబర్లో పోయేసి విశ్వాన్ని రాజ్ కుమార్ అయిపోతారు బ్రహ్మబాబా. బ్రహ్మబాబాకు ఉండే అంత సంతోషం ఎవరికి లేదు. చాలా ఖుషి అంటే చాలా ఖుషి. గడి గడి అనుకుంటారు, నేను ఇట్లా అయిపోతాను, నేను ఇట్లా అవుతాను, ఇట్లా అని. మనకు కూడా అట్లనే ఉండాలి. ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది కదా, ఈ కలియుగం అయిపోయిన తర్వాత, వినాశం అయిన తర్వాత మనం ఇట్లా పోయి సత్యుగంలో దేవీ దేవతలు అయిపోతాం. కల్పకల్ప భగవాన్ వస్తారు మనకు, దాని పరిచయం ఇస్తారు. శివబాబా చెప్తారు,
నేను దీంట్లో ప్రవేశం అయ్యేసి మీకు చదివిస్తున్నాను. డైరెక్ట్ భగవాన్ వాచా ఇది. నేను దీంట్లో ప్రవేశం అయ్యి మీకు చదివిస్తున్నాను అట్లా. సో దేవతల్లో కూడా ఈ జ్ఞానం లేదు. జ్ఞానం నుంచే మనం దేవత అయిపోతాం కదా. మరి అక్కడ పోయిన తర్వాత జ్ఞానం అవశ్యమే లేదు. ఒకసారి మన దేవత అయిపోతే మనకు ఏ నాలెడ్జ్ ఇదంతా అవసరం లేదు. ఇంత పెద్ద విశాల బుద్ధి కావాలి మనకు ఇదాన్ని అర్థం చేసుకునేదానికి. అర్థమైందా? अच्छा, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. हमारी धारणा कोसर मुख्य सार इस पतित दुनिया का बुद्धि से संन्यास कर पुरानी देह और देह के संबंधियों को भूल अपनी बुद्धि बाप और स्वर्ग की तरफ लगानी है. బాబా చెప్తారు, ఈ పతిత ప్రపంచం నుంచి బుద్ధి యోగాన్ని తీసేసి సన్యాసం చేసేసి ఈ పాత దేహం మరి పాత సంబంధుల నుంచి బుద్ధిని తీసేసి కొత్త ప్రపంచంలో మరి బాబా పైన బుద్ధి సదా ఉండాలి. బాబా తలంపు మరి స్వర్గానికి తలంపు చేస్తూ ఉండాలి. రెండో పాయింట్ ఏమంటే अविनाशी विश्राम का अनुभव करने के लिए बाप और वर्षे की स्मृति में रहना है. అవినాశి రెస్ట్ని అనుభవం చేయాలంటే తండ్రి మరి ఆస్తి తలంపు చేస్తూ ఉండాలి. बच्चों को बाप का पैगाम दे रिफ्रेश करना है. सबको बाप का पैगाम दे रिफ्रेश करना है. रूहानी सर्विस में लज्जा नहीं आनी चाहिए. అందరికీ తండ్రి పరిచయం ఇచ్చి అందరిని రిఫ్రెష్ చేయాలి. ఈ ఆత్మిక సర్వీస్ చేసే దాంట్లో మనకు సిగ్గు ఉండకూడదు. మనం బాగా పోయి అందరికీ చెప్పాలి. సంకోచం, హెసిటేషన్ అంతా ఉండకూడదు. మళ్ళీ వరదానం, सदा बाप के सन्मुख रह खुशी का अनुभव करने वाले अथक और आलस्य रहित भाव. బాగా చెప్తారు, సదా తండ్రి సన్ముఖంలో ఉండి ఖుషీని అనుభవం చేసేవాళ్ళు, అలసిపోకుండా ఆలస్యం లేకుండా ఉండేవాళ్ళు కావాలి. कोई भी प्रकार के संस्कार व स्वभाव को परिवर्तन करने में दिलसिकिस होना या अलबेलापन आना तकना है. బాగా చెప్తారు, ఏదైనా ప్రకారమైన సంస్కారం స్వభావం పరివర్తన చేసుకునే టైంలో మనకు ఏదో ఒక రకమైన ఫీలింగ్స్, నిరాశ అయిపోయేది, అల్బేలాపని వచ్చేదంటే అలసిపోయినామని అర్థం. దీంట్లో అలసిపోకూడదు. వాస్తవంగా మన స్వభావ సంస్కారాన్ని పరివర్తన చేసుకునే దాంట్లో అలసిపోనే పోకూడదు. అతక్ కా అర్థ హై జిస్మే ఆలస్య నా హో. అతక్ అంటే లేజినెస్ ఉండకూడదు. యాక్టివ్గా అట్రాక్టివ్గా ఉండాలి, లేజినెస్ ఉండకూడదు. అతక్ అంటే కొంచెం కూడా లేజినెస్ లేదు. అతక్ जो बच्चे ऐसे आलस्य रहित हैं वे सदा बाप के सन्मुख रहते हैं और खुशी का अनुभव करते हैं. ఎవరు బిడ్డలు ఇట్లా లేజినెస్సే లేకుండా ఉంటారు వాళ్ళు సదా బాబా సన్ముఖంలో ఉంటారు, ఖుషీని అనుభవం చేస్తూ ఉంటారు. उनके मन में कभी भी दुख की लहर नहीं आ सकती है. इसलिए सदा सन्मुख रहो और खुशी का अनुभव करो. వాళ్ళ మనసులో ఎప్పుడు దుఃఖం అశాంతిది అలలే రాదు. అందుకే బాబా చెప్తారు, సదా బాబా సన్ముఖంలో ఉండండి, ఖుషీని అనుభవం చేస్తూ ఉండండి. స్లోగన్, सिद्धि स्वरूप बनने के लिए हर संकल्प में पुण्य और बोल में दुआएं जमा करते चलो. మన సిద్ధి స్వరూప్ కావాలంటే ప్రతి సంకల్పంలో పుణ్యం జమ చేసుకోవాలి, ప్రతి శబ్దంలో వేరే వాళ్ళ ఆశీర్వాదం జమ చేసుకోవాలి. అర్థమైందా? ఆశీర్వాదం, పుణ్యం ఇది రెండు జమ చేసుకుంటే సిద్ధి స్వరూప అయిపోతుంది. ఓం శాంతి.
తర్వాత ఈరోజుది పాయింట్. ఈరోజు 22వ తేదీ. ఏమి అభ్యాసం చేయాలో చూడండి. స్వమానం మే అశరీరి ఆత్మాహం. ఈ స్వమానంలో ఉండాలి ఈ రోజంతా. దాని అభ్యాసం చేసానికోసం అశరీరి बनना అర్థాత్ ఆవాజ్ సే పరే హో జానా హై. అశరీరి అయ్యేది అంటే శబ్దం నుంచి దూరంగా వెళ్ళిపోయేది. శరీర్ సే పరే హోనా అర్థాత్ సైలెన్స్. దీని దేహం నుంచి దూరంగా మనసు బుద్ధి పరంధాంలో వెళ్ళిపోవాలి. సైలెన్స్గా ఉండాలి. ఒక్క సెకండ్లో అశరీరి కావాలి. ఇది డ్రిల్ చేస్తూ ఉండాలి. మరి ఎప్పుడు కావాలో అప్పుడు శరీరంలో వచ్చేది పని చేసేది తర్వాత వెంటనే अशरीरी అయిపోవాలి. अथवा जब चाहो तब शरीर का आधार लेकर कर्म करो. ऐसे अनुभव हो. ये स्थूल छोला अलग और मैं अलग आत्मा. मैं आत्मा चोला धारण करती. అంటే ఈ స్థూల డ్రెస్ వేరే, ఈ డ్రెస్సును నేను ధారణ చేసుకుంటాను. నేనే ఆత్మ అవినాశి. నేను అశరీరి ఆత్మ జ్యోతి బిందు. ఈ శరీర రూపీ డ్రెస్ను ధారణ చేసుకున్నాను. ఇప్పుడు నాకు పని ఉందంటే ఈ శరీరంలో వచ్చినాను. నా పని అయిపోయింది అంటే నేను పరంధాంలో పోయి కూర్చుంటాను. ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మనం. అప్పుడు అశరీరి ఆత్మ అనుభవం అయిపోతుంది. ఓం శాంతి. मन खुशी में